ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్లో ఈ క్వశ్చన్ చూస్తున్నాం. షో దట్ లిమిట్ x టెన్స్ టు 0 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 mod x డజంట్ ఎగ్జిస్ట్ అని చూపించమన్నాడు. సో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పాను డజంట్ ఎగ్జిస్ట్ అని చూపించాడంటే మీరు ఖచ్చితంగా LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL అని చూపించాలి. అది ఖచ్చితంగా చూపించాలి. సో అది చూద్దాం. ముందు మన గివెన్లో మనకి ఇచ్చింది ఇది రాస్తారు. సో వాడు ఇచ్చింది గివెన్ లిమిట్ x టెన్స్ టు 0 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 mod x. LHL రాద్దాం. నార్మల్గా ఫంక్షన్ ఇస్తే మీరు LHLకి ఫార్ములా రాస్తారు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. బట్ దీనికి అయితే వాడు ఇచ్చాడు కాబట్టి అదే రాస్తున్నాను. LHL ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ LHL ఉంది కాబట్టి ఖచ్చితంగా మైనస్ రాయాలి. 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 mod x దట్ ఈక్వల్ టు సో లిమిట్ x టెన్స్ టు 0 కాస్త h టెన్స్ టు 0 రాస్తాం. ఓకే, 3 ఇంటూ సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఇక్కడ అన్ని హెచ్లో మార్చుకోవాలి. 3 ఇంటూ ఎక్స్ ఉన్న ప్లస్ నేను 0 మైనస్ హెచ్ రాస్తాను. ఇక్కడ 0 మైనస్ ఉందిగా అందులో 0 మైనస్ రాస్తాను. LHL ఎప్పుడైనా కానీ హెచ్ మైనస్లోనే ఉంటుంది. ప్లస్ మోడ్ ఆఫ్ 0 మైనస్ హెచ్ బై 7 ఆఫ్ 0 మైనస్ హెచ్ మైనస్ 5 మోడ్ 0 మైనస్ హెచ్. ఓకే, ఎక్స్ ఉన్న ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 3h ప్లస్ మోడ్లో ఉన్న ఏమైనా మోడ్లో మైనస్ ఉందనుకో బయటికి తెస్తే ప్లస్ అయింది. సో హెచ్ వచ్చింది మైనస్ 7h మైనస్ 5h. సో ఇది మైనస్ మోడ్లో ఉంది బయటకు వచ్చింది కాబట్టి ప్లస్ హెచ్ అయింది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 3లోంచి ఒక హెచ్ 3hలోంచి ఒక హెచ్ తీసేస్తే మైనస్ 2h బై సో ఇక్కడ మైనస్ 12h. హెచ్ క్యాన్సల్, మైనస్ మైనస్ క్యాన్సల్. నాకు ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/6 ఉంటుంది. 2 1s 2 6. సో లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ అంటే LHL వాల్యూ ఎంత వచ్చింది 1/6 వచ్చింది. ఓకే, నెక్స్ట్ RHL వాల్యూ కనుక్కుందాం. RHL ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ ఇందాక మనం LHLకి అయితే 0 మైనస్ తీసుకున్నాము, RHLకి అయితే 0 ప్లస్. ఫంక్షన్ మాత్రం అదే, ఏం మారదు. 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 mod x దట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 కాస్త మనం h టెన్స్ టు 0 చేస్తున్నాం. చెప్పాను కండి LHS ఉందనుకో LHL ఉందనుకో 0 మైనస్ హెచ్ రాస్తారు చేంజింగ్ చేస్తున్నప్పుడు. RHL ఉందనుకో 0 ప్లస్ హెచ్ రాస్తాం. ఇక్కడ చూడండి 0 ప్లస్ ఉంది ప్లస్ మోడ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్ బై 7 ఆఫ్ 0 ప్లస్ హెచ్ మైనస్ 5 ఆఫ్ 0 ప్లస్ హెచ్ దట్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 3h ప్లస్ హెచ్. ఇక్కడ ఎలాంటి మైనస్ లేవు కాబట్టి ఈజీగా రాసుకుంటాం. 7h మైనస్ 5h ఇక్కడ మైనస్ ఉంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 4h బై 2h హెచ్ క్యాన్సల్. ఇక్కడ మనం 2 1s 2 2s పోయింది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఇక్కడ 2 ఉంది. లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ కాన్స్టెంట్. లిమిట్కి మీరు అంటే లిమిట్ కాన్స్టెంట్ అప్లై చేశారనుకో కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. సో 2 RHL వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. LHL అనేది 1/6 వచ్చింది. RHL అనేది మనకు 2 వచ్చింది. బట్ క్వశ్చన్లో మనకు ఏం చెప్పాడు, షో దట్ డజంట్ ఎగ్జిస్ట్, ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ కాదు అని చెప్పాడుగా. అంటే దేర్ఫోర్ LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. సో దాని ప్రకారం చెప్పాలంటే హెన్స్ లిమిట్ ఆఫ్ x టెన్స్ టు 0 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 mod x ఇస్ డజంట్ ఎగ్జిస్ట్. ఇది మనం ప్రూవ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.